కరీంనగర్ జిల్లాలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం సందర్భంగా బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నివాళులర్పించారు. బీజేపీ తలపెట్టిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. గౌరవ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక జనగామ మండలం అధ్యక్షులు ముండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళిని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మహనీయుడు, గొప్ప జాతీయవాది, దేశభక్తుడు, అత్యంత దేశభక్తుడు, హిందూవాద పార్టీ జనసంఘ్ను స్థాపించి అందరినీ కూడా ఏకం చేస్తూ దేశభక్తిని నలువైపులా చాటినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించి ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నేటి నుండి వారి జయంతి జూలై 6వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజుల పాటు అనేక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని కార్యక్రమాలలో కూడా వారు పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా మనము